కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దిగ్విజయంగా, నిర్విఘ్నంగా, దేదీప్యమానంగా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుందని ఉంటుంది. హైందవ సంస్కృతి సాంప్రదాయంలో శంఖానికి విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. మరి ఈ శంఖాన్ని మేము గత 36 సంవత్సరాలుగా పూరణ చేసుకుని ఉన్నాము. అంటే దైనందిక కార్యక్రమంలో పూరణ చేసేవాడు, కానీ ఈ రోజుని ప్రపంచ సరిహద్దులు దాటించి రికార్డులు కైవసం తీసుకోవడం అంటే ఇందాక రాజా గారు చెప్పారు 20 నిమిషాలని మీరు గమనించి ఉంటారు. ఏదైతే మేము శంఖ పూరణ చేసామో అది కంటిన్యూస్ గా ఓంకార ప్రణనాదాన్ని ప్రజలకు చేస్తూ వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మికతను దాంట్లో ఎడపడుతున్నాము. రకరకాలటువంటి ఆధ్యాత్మిక ప్రణంతో శంఖాన్ని పూజించడం మా దంపతుల యొక్క ప్రత్యేకత. ఇటీవల ఉగాది పురస్కారం అంటే ఒకే ఇంట్లో 2 కళారత్నాలు రావడం అనేది అరుదు, కానీ మా దంపతులిద్దరిని కూడా ఆ రత్నాలు 2 పొందుతుంది. మా అవార్డుల మణిహారంలో ఓ కలికితో రాయి ఈ కళారత్న మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతి మీదుగా తుంగపల్లి కళాక్షేత్రం అందుకోవడం జరిగింది. ఇప్పటికే 100గా పైగా మాకు వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కానీ మేమున్నా ముందు అని వెళ్ళి శుభశంకారావాన్ని చేయటం ఆనవాయితీ. మరి ఈ సందర్భంగా ఇంతమంది పండితోత్తముల ముందు శంఖాన్ని పూరించేటువంటి అవకాశాన్ని కూడా కల్పించినందుకు రాజా గారికి, రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహజంగా అన్ని చోట్ల శంఖం పూరించరు. ఆయన సన్మానం చేర్చుకుంటాకే చాలా మంది రమ్మంటారు. పెద్ద కార్యక్రమం ఏదన్నా పెడితే మనం రిక్వెస్ట్ చేస్తే దాని మీద వచ్చి ఆ దీక్షలో ఉండి అయినా వచ్చి చేస్తారు. నేను నిన్న చెప్పాను, నా పుట్టినరోజు అండి, మీరు శంఖారామంలో నన్ను దీవించాలండి. కానీ నాకు అనుమానమే, ఆయన దీవి అలాగా చేయరు, తిన్న సభ ఇక్కడ అవ్వదని. కానీ ఆయన సన్మానం చేశాక ఆయన అడగలే. కానీ ఆ తర్వాత ఆయనే మరి బ్యాగ్ నుంచి శంఖాలు తీయడంతో నా జన్మ ధన్యమైంది. ఈ సామ్రాజ్యంలో పెట్టినప్పటి నుంచి అడుగుతున్నాను ఒక్కసారి వచ్చి శంఖం చెయ్యాలి అని. అది ఈ పర్వదినాన్న జరుగుతాం సామ్రాజ్యానికి అలాగే ఐకాన్ క్లబ్కి కూడా ఎంతో శుభదాయకమని నేను భావిస్తున్నాను. మరి ఇంత మంచి దంపతులు మనసున్నవారు ఇంత ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఈ స్నేహం ఎల్లకాలం కూడా వారితో మాకు కొనసాగాలని, వారి ఏ పట్టణంలో పనిచేసిన మా బంధం మాత్రం విడిపోదు. మీరు రిటైర్ అయినా సరే ఐకాన్ మీ వెంటే ఉండదు, మీరు మా వెంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి.